స్వర్గం అంటే ఇదేనేమో అనిపించేలా ఉంటుంది ఈ చోటు. ఎంతో ప్రశాంతంగా గాలి కూడా పాట పాడుతున్నట్టు ఉంటుంది. మేము ఇషా ఫౌండేషన్కి వచ్చాం కోయంబత్తూర్. ఈసారి ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో వచ్చాను. సో డే 1 మినీ వ్లాగ్ షేర్ చేస్తున్నా. నాకు ఎంతో ఇష్టమైన నది కాటేజ్లో రూమ్ దొరికింది. బికాస్ ఆపోజిట్లో నలంద గ్రౌండ్స్లో సన్ రైజ్ అండ్ సన్సెట్ టైం చాలా బాగుంటుంది. సో పిల్లల్ని తీసుకొని ఫస్ట్ అయితే చెక్ ఇన్ అయిపోయాం. ఈ రూమ్స్ చాలా దగ్గరగా ఉంటాయి, మనకి టెంపుల్స్కి కానీ ఆవరణలోనే ఉంటుంది. సో ఎక్కువ మనం స్పెండ్ చేయడానికి టైం దొరుకుతుందని నాకు ఇష్టం అనమాట. సో రూమ్స్ అయితే ఇలా ఉంటాయి. రూమ్స్ అందరికి పక్క పక్కనే దొరికాయి. సో ఇది చిన్నప్పటి నుంచి డ్రీమ్ కదా, స్కూల్ డేస్ నుంచి ఫ్రెండ్స్ అందరితో కలిపి ట్రిప్ వెళ్ళాలని 35 ఏళ్ళకి కల నెరవేరింది. సో మంచిగా డ్రెస్అప్ అయిపోయి మేము బ్రేక్ఫాస్ట్ వెళ్ళిపోయాం. యాక్చువల్లీ భిక్షా హాల్లో తినొచ్చు, మేము టైంకి రీచ్ అవ్వలేకపోయాం. అందుకే అక్కడ ఉన్న క్యాంటీన్ లో బ్రేక్ఫాస్ట్ చేసాం. అది కూడా అద్భుతంగా ఉంటుంది. అండ్ ఈ ట్రిప్ ని గైడ్ చేస్తున్నది పల్లవి. తనే మొత్తం ఐటనరీ ప్లాన్ చేసి మాకు బుకింగ్స్ అన్ని చేసింది. సో ఇట్స్ వెరీ కంఫర్టబుల్ టు గో విత్ కిడ్స్ లైక్ దిస్. సో మనం ఫస్ట్ ధ్యానింగ టెంపుల్ అండ్ లింగబేరి టెంపుల్స్ కి వెళ్ళిపోయాం. ఆరతి అండ్ అక్కడ నాదారాధన టైంకి మమ్మల్ని రీచ్ అయ్యారా తను ప్లాన్ చేసి లంచ్ అయ్యాక కాసేపు రెస్ట్ తీసుకున్నాం. తర్వాత నలంద గ్రౌండ్స్ లో మాతో పాటు వచ్చిన ఇంకో 10 మెంబర్స్ కూడా తీసుకొని అందరికి ఇంటరాక్టివ్ యాక్టివిటీస్ కండక్ట్ చేసింది పల్లవి. సెప్టెంబర్ లో మళ్ళీ ఇలాంటి గైడెడ్ ట్రిప్ ఉంటుందంట. ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి. అండ్ నేను దీని యూట్యూబ్ లో ఫుల్ వ్లాగ్ పెట్టాను, డూ చెక్ ఇట్ అవుట్, కింద ట్యాగ్ చేస్తాను. తర్వాత ఒక అద్భుతమైన ప్లేస్ కి వెళ్ళాం. అదేంటని నెక్స్ట్ మినీ వ్లాగ్ లో షేర్ చేస్తా. స్టే ట్యూన్.